తగ్గించారన్నటువంటి చెప్తున్నారు అక్కడ. అంటే జగన్ టైంలో కూడా అలాగే జరిగిందా సార్? అదే ఆ మొక్కని చెప్పాల్సింది ఎవరు? అధికార పార్టీ చెప్పాలి, ప్రభుత్వం. అది ఫెయిల్యూర్ వాళ్ళది. అదే సందర్భంలో మా హయాంలో ఇట్లు ఇచ్చాము, దాంతో సంబంధం లేకుండా ఇచ్చామని వీళ్ళ దగ్గర ఏమైనా ఫిగర్ ఉందా? విద్యాశాఖ మంత్రిగా నాకు వచ్చేసింది బొత్స సత్యనారాయణ, ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఆయన చెప్పు ఉండాలి కదా స్పష్టత. మేమైతే అట్లాగే తీయలేదు. అదే చెప్పేది, హోంవర్క్ చేయట్లా, వేగ్గా జాతిని ఉద్దేశించి ప్రసంగించేస్తున్నారు ఎవరికాళ్ళు. ప్లస్ ఏదో పంపుల దగ్గర పోట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు, అంతకు మించి ఏం లేదు. స్పష్టత లేదు, బాధ్యతాయుత తత్వం లేదు అక్కడ. ఇదివరకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేది కానీ, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, విత్ డేటాతో జరిగేటటువంటి పోరాటాలు చూసాం. ఇప్పుడు అది పూర్తిగా విఫలమయ్యి కేవలం మేము ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడానికి పరిమితం అవుతున్నారు. సార్ ఇదంటే ఓకే, మొదటి సంవత్సరం వదిలేశారు, సెకండ్ రెండో ఏడాది ఇచ్చారు అనేది అన్ని విషయాల్లో కూడా అలాగే జరిగింది. రైతుల గురించి కూడా అదే ప్రస్తావన వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడాలి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితే మొత్తం కంప్లీట్ అసలు పట్టించుకోవట్లేదు కదా సార్, దాని గురించి ఎందుకు అధికార పక్షం ఫెయిల్యూర్ని సరిగ్గా ఎత్తి చూపించలేకపోతున్నారు? వీళ్ళకి మెయిన్ అదే కదా ట్రబుల్. ఇప్పుడు మొన్న 1200 కోట్లు, ఇప్పుడు అసెంబ్లీ బిగిన్ అవుతున్న వేళ 1200 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు, ప్రభుత్వం. అయితే దానికి సాక్షిలో రాసుకొచ్చారు ఏమని, ఇట్లాగా నా